నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఫేజ్ 2కి సంబంధించి ఇంకొక ముఖ్యమైన రాష్ట్రం కమ్యూనిస్టులు కంచుకోవటం చెప్పచ్చు. కమ్యూనిస్టులు కానీ లేదా కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరే పోటీలో ఉంటూ ఉంటారు. లోపాయి గారి ఒప్పందం, ఇద్దరు కూడా ప్రత్యర్థులుగా ఉంటూ ఉంటారు. మూడో పార్టీకి ఎక్కడ అవకాశం ఇవ్వరు. కేరళ రాష్ట్రం గురించి నేను మాట్లాడుతోంది. కేరళ రాష్ట్రంలో 2019లో యూడిఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అంటే కాంగ్రెస్కి ఎలియన్స్ అని చెప్పచ్చు, అది ఆల్మోస్ట్ స్వీప్ చేసింది 19 స్థానాల్లో. అక్కడ యూడిఎఫ్, ఎల్డిఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, అది కమ్యూనిస్ట్ పార్టీలతో ఉంటుంది. యూడిఎఫ్ అంటే కాంగ్రెస్తో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. అయితే 2024కి సంబంధించి మొట్టమొదటిసారి ఏమన్నా కేరళ రాష్ట్రంలో మార్పులు రాబోతున్నాయా? ఎందుకు మార్పులు రాబోతున్నాయంటే బీజేపీ గురిపెట్టిన రాష్ట్రాల్లో దక్షిణాదిలో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా కేరళలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఖాతా తెరవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసింది బీజేపీ. అందులో ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే దాదాపు 3-4 నెలల నుంచి గ్రౌండ్ వర్క్ కానీ రోడ్ షోలు చేయటం, బహిరంగ సభల్లో పాల్గొనటం, అట్లాగే సురేష్ గోపి తిరుసూరు బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి కుమార్తె వివాహానికి ప్రత్యేకంగా రావటం, అన్ని రకాల ప్రయత్నాలు చేసింది బీజేపీ పార్టీ. అయితే ఫేజ్ 2లో జరిగిన ఆ ఓటింగ్ సెరలు బట్టి మనకేమర్థమవుతుంది, ఏమన్నా అవకాశాలు ఉన్నాయి? ఓటింగ్ అయిపోయిన రోజు, పోలింగ్ అయిన రోజు సాయంత్రం మనం ఎప్పుడూ చూడని స్టేట్మెంట్లు కేరళ రాష్ట్రం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన నాయకుల నుంచి చాలా విచిత్రమైన స్టేట్మెంట్లు చూసాం. కేరళ రాష్ట్రం వరకు కేసీ వేణుగోపాల్ అయితే ఎప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి, అట్లా కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, కేసీ వేణుగోపాల్ కమ్యూనిస్ట్ పార్టీలు రిగ్గింగ్ చేసినాయి, ఈవీఎంకి సంబంధించిన బాగా రిగ్గింగ్ చేసినాయి అంటూ కూడా కమ్యూనిస్టుల మీద ఆరోపణ చేశారు కాంగ్రెస్ నాయకుడు వేణుగోపాల్. కాంగ్రెస్ నాయకుడు ఇంకొక నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడైతే నేను ఓడిపోయే అవకాశం ఉంది, నేను ఓడిపోతే ఆ రోజు చెప్తాను కాంగ్రెస్ పార్టీకి నేనేంటో అంటూ కూడా ఆయన ఒక విమర్శ చేశారు. వీటన్నిటిని మించి తిరుసూరులో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు, అంతేకాకుండా మద్యం పంపిణీ కూడా చేశారు. దీని మీద నేను ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇస్తానంటూ కూడా బీజేపీ అభ్యర్థి మీద చేయటం చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకి, ముఖ్యంగా తిరుసూరు నియోజకవర్గానికి సంబంధించి. ఈ స్టేట్మెంట్లన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే మనకి ఎక్కడో కేరళలో కొన్ని మార్పులకి సంకేతంగా అయితే చెప్పచ్చు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ రిగ్గింగ్ చేస్తుందని చెప్పారు, రిగ్గింగ్ చేసిందని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ అభ్యర్థి మద్యము అట్లాగే డబ్బులు పంపిణీ కూడా చేసిందని చెప్తున్నారు. దీన్ని ఒకసారి మనం ఫేజ్ 2 కనుక చూసుకుంటే కేరళలో దాదాపు 71.16% పోలింగ్ ఓట్ షేర్ పోల్ అయింది. 2,77,00,000 మంది ఓటర్స్ పాల్గొన్నారు. హైయెస్ట్ జరిగింది, ఎక్కువ శాతం పోలింగ్ జరిగింది వడకర నియోజకవర్గంలో 78% జరిగింది. అతి తక్కువ పతన్మిట్ట, దానిలో 63% తగ్గింది. 63% ఓట్ షేర్ పోల్ అయింది ఓటింగ్. ఇంకా మిగతావన్నీ ఉన్నాయి, ఎర్నాకుళం, చిలక్కుడి ఇవన్నీ ఉన్నాయి. అయితే తిరుసూరు ఇందులో ముఖ్యం. 72.79% తిరుసూరులో జరిగింది. పలక్కాడ్లో 73.37% జరిగింది. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వాయనాడ్లో 73.48% పోలైంది. 2019 కన్నా దాదాపు 10% తక్కువ అక్కడ ఓటర్స్ టర్నౌట్ పోలింగ్ అని చూసుకుంటే, ఇవన్నీ చూసుకున్నప్పుడు మనం దాదాపు వాయనాడ్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాయనాడ్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ కూడా సుధాకరన్ అని, ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం, బీజేపీలో చేరటం, అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఎట్లాగైనా సరే ఎప్పుడు ఇట్లా రాహుల్ గాంధీ మా వాయనాడులో 2019లో కూడా ఇట్లా పోటీ చేశాడు, మనం ఈసారి ఆ సీటు వదులుకోకూడదని చెప్పి కొద్ది కమ్యూనిస్ట్ పార్టీ ఎల్డిఎఫ్ కూడా తీవ్రంగా ప్రయత్నించడం, ఇవన్నీ కూడా అక్కడ వాయనాడులో రేపొద్దున రిజల్ట్లో ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. ప్రస్తుతానికి ఓటింగ్ సరళి బట్టి మనం ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవచ్చు ఏంటి అనేది ఒక అంచనాకు రావచ్చు. అయితే ఎన్నికలకి కొన్ని రోజుల ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మాట్లాడుతూ వాయనాడు ఏమీ అంత షాజాదీకి అంత ఈజీ కాదు, ఏప్రిల్ 26 తర్వాత ఆయన వేరే నియోజకవర్గాన్ని మార్చుకున్నా కూడా సెక్యూర్ సీట్ కింద ఏదైనా మార్చుకున్నా ఆశ్చర్యపోక్కర్లేదంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు.
దాదాపు మనం కేరళలో జరిగిన పోలింగ్ సరళి అంతా చూసుకుంటే 2019 కన్నా కూడా నేను చెప్పినట్టుగా 10% ఓటింగ్ శాతం తగ్గింది. దాన్ని బట్టి కూడా కాంగ్రెస్ ఓటర్సు కేరళ రాష్ట్రంలో, నేను కేరళ రాష్ట్రం గురించి అనాలిసిస్ ఇస్తున్నా, కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ క్యాడరు మొట్టమొదటిసారిగా డిమోరలైజ్ అయినట్టుగా కనబడుతోంది. అందులో కన్నూరు, అలప్పుజ, చలక్కుడి ఇవంతా కూడా హై టర్నౌట్స్ చూశారు. ఈ హై టర్నౌట్స్ అంతా కూడా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కి బాగా అనుకూలమైన ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఉన్న ఏరియాస్. కాంగ్రెస్ పార్టీ కానీ యూడిఎఫ్ కానీ 19 సీట్లు గెలిచింది, మరి 2024లో ఎన్ని గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే బీజేపీ ఏమన్నా ఖాతా ఓపెన్ చేస్తుందా? ఇండి అలయన్స్ అనుకుందాం మనం, ఎందుకంటే ఎల్డీఎఫ్ గెలిచినా యూడిఎఫ్ గెలిచినా ఆంధ్రప్రదేశ్ లాగే చెప్పచ్చు మనం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గెలిచిన ఈ ఎన్డీఏ కూటమి అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జనసేన, బీజేపీ గెలిచిన కేంద్రం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కేంద్రంలో బీజేపీకే లేదా ఎన్డీఏకే మద్దతు ఇస్తూ ఉంటారు. అక్కడ అట్లాంటి విచిత్రమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అట్లాగే కేరళలో ఎల్డీఎఫ్ గెలిచినా యూడిఎఫ్ గెలిచినా కూడా ఇండి అలయన్స్కి సంబంధించినవే. ఇండి అలయన్స్కి అక్కడక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఏ నియోజకవర్గాలు? వటాకారాలో గెలుస్తుంది, వాయనాడులో రాహుల్ గాంధీ గెలుస్తారు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది, దాదాపు 2019లో గెలిచిన మెజారిటీ కన్నా 60% దాకా తక్కువ మెజారిటీ, అంటే దాదాపు ఆయన అప్పుడు 4 లక్షల దాకా గెలిచారు. ఈసారి అది 1.5 దాకా అయితే తగ్గిపోయే సూచనలు కనబడుతున్నాయి ప్రస్తుతం మనకు అందుతున్న అనాలిసిస్, దాని ప్రిడిక్షన్స్ ప్రకారం. కోజికోడ్, ఎర్నాకుళం, కొట్టాయం, మావిలిక్కర, మల్లాపురం, పొన్నై, చలక్కుడి, కసరగౌడ్, కొల్లం, ఎల్డీఎఫ్కి కన్నూరు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయితే ఇండి అలయన్స్ ఖాతాలోకే వెళ్ళేట్టు కనబడుతున్నాయి. బీజేపీ ఖచ్చితంగా గెలిచే అవకాశమే ఏమన్నా ఉన్నాయా? తిరుసూర్ అనే నియోజకవర్గం అయితే సురేష్ గోపి ఈసారి లోక్సభలో అడుగు పెట్టబోతున్నట్టుగా మనకి అక్కడ జరిగిన ఓటింగ్ సరళి బట్టి ప్యాటర్ను, ఓటర్సు ఓటు వేసాక ఇవన్నీ చూసుకుంటే, అనాలిసిస్ చేసుకుంటే కనుక తిరుసూర్లో బీజేపీ గెలవబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అట్లాగే కేరళలో కూడా ఇది షూర్ షాట్ విన్ సీట్ కింద కనబడుతోంది. ఇంకా ఎక్కడెక్కడ పోటీ ఇచ్చింది అనుకుంటే కనుక మనం ఇంకొక స్థానం గెలిచే అవకాశం ఎక్కువ శాతం ఉన్నది, 70%, 80% వరకు అన్నది త్రివేంద్రం. ఇది ఖచ్చితంగా, ఇది కూడా గెలిచేట్టు ఖచ్చితంగా అయితే మాత్రం మనం తిరుసూర్ అని చెప్పచ్చు. ఓటింగ్ సరళి బట్టి ఏమైనా గెలిచే అవకాశం ఉంటే కనుక తిరువనంతపురం శశి తరూర్ వెనకబడినట్టుగా తెలుస్తుంది. ఆయన ఎలక్షన్లకు కొన్ని గంటల ముందే ఆయన ఏఎన్ఐని ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీ 2వ స్థానంలోకి వచ్చేసింది, కమ్యూనిస్ట్ పార్టీ 3వ స్థానంలోకి వెళ్ళిపోయిందని ఆయన ఎన్నికలకు 72 గంటల ముందే ఏఎన్ఐ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అప్పుడే అక్కడ అర్థమవుతుంది మనకి బీజేపీ శశి తరూర్కి గట్టి పోటీ ఇచ్చిందని. అయితే 20 స్థానాల్లో మనం ఇండి అలయన్స్ వర్సెస్ ఎన్డీఏ కింద చూసుకుంటే ఇండి అలయన్స్ దాదాపు 18 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా కనబడుతున్నాయి. బీజేపీ 1 స్థానంలో ఖచ్చితంగా తిరుసూరు, 1 స్థానంలో కీన్ కాంటెస్ట్ ఉంది. రిజల్ట్ జూన్ 4 దాకా వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.